అవుతుంది అంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉంది. నేను చెప్పిన మాటలు నేను మాట్లాడాలి. ఎందుకంటే నన్ను మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను. అవంతి గారు ఆ తర్వాత నేను ఏమనుకున్నాను, మీరు మాట్లాడాలి. ఇలాంటి సందర్భం మాట్లాడుతున్నారు. ఒక్కడే చెప్పండి బాబు, నేను చిన్నప్పుడు అవును మనకి మన విశాఖపట్నానికి మంచి బలమైన విలువలు గల వ్యక్తి, బలమైన వ్యక్తులు. ఒక పార్లమెంట్ అభ్యర్థి ఎలా ఉండాలి అంటే, మీరు అర్థమైతే ఎందుకు ఇంత కష్టం నడపడం రాజకీయాలంటే, పార్లమెంట్ ఎలాగో పారిపోతున్నారు అన్నప్పుడు 40-100 కోట్లు పెట్టుకోవడం వల్ల కాదు. నేను అడిగాను, అదే జనసేనకి 100 కోట్లు పెట్టేవాళ్ళు కాదు, ధైర్యంగా పోరాటం చేసేవాళ్ళు రండి నా దగ్గర. 6 అడుగుల పైన నిలబెట్టి నడిచే ధైర్యం జేడీగా పైకి వచ్చారు. ఎంపీగా గెలవడానికి 100 కోట్ల దరిద్రం. ఏం మాట్లాడుతున్నాను? అంబేద్కర్ అవమానిస్తున్నారు మీరందరూ, దుర్మార్గులారా మీరు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఎంపీ ఆయన ఒకసారి చదవండి. మీరు అవంతి శ్రీనివాస్ గారిని అడగండి, మీరు ఒకసారి వస్తే 5 వాల్యూమ్స్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ ఉంటుంది. ఆ పుస్తకాలు మీరు ఎప్పుడు చదివారని అడగండి. ఆయన విద్యా సంస్థలు నడుపుతారు, విజయపిస్తారు. నాకు తెలియదమ్మా, నాకు సందేహం వస్తుంది. అడగండి, ఆయన సభలకు వస్తారు కదా మన భీములకి. ఇది అడగమ్మా బాబు, నా దగ్గర చేతులు ఉంటాయి కదా, ఆయన అడగండి. ఎప్పుడన్నా గంటా గారి సభలో వస్తే గంటా గారు అడగండి, మీరు ఎందుకు వీళ్ళు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అలాగే వైసీపీ నాయకులు అడగండి. వైసీపీ నాయకులు ఒకటే అడగండి అమ్మా, కరెక్ట్ అమ్మా, మీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి ఇక్కడికి వచ్చి అన్ని చేస్తారు. అలాగే మా భీమిలి నుంచి మేము అక్కడికి వస్తాం. మీ పులివెందులో మాకు మీ ఎస్టేట్ లో మీ ఇరుపుల్పా ఎస్టేట్ లో మమ్మల్ని ఇల్లు కట్టుకొని వస్తారని అడగండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అడగమని చెప్పండి, వైసీపీ నాయకులు అడగమని చెప్పండి. ప్రభుత్వ ఇటుపాయలు మనకు పరిశ్రమలు కట్టించమని చెప్పండి, ఉద్యోగాలు ఇవ్వమని చెప్పండి. అని చేయరు మళ్ళీ వాళ్ళు. ఏం చేయడం వాళ్ళు భయపెట్టడం వాళ్ళ పని. నాకు విసుగు ఎక్కడ ఉందంటే రాజకీయాల్లో ఫస్ట్ ఈ మెదల వారిగా తీసేయడం. జై పవన్ కళ్యాణ్, జై సందీపులు గారు, జై భారత రాజ్యాంగం అని చెప్పడం. ఈ మెదల వారిగా తీసేయండి. నాకు జేజీలు కొత్త నేను ఆనంది, బాబాసాహెబ్ అంబేద్కర్ జేజీలు కొత్త నేను ఆనందిస్తాను, మహాత్మా గాంధీకి జేజీలు కొత్త నేను ఆనందిస్తాను, శ్రీరాములకు జేజీలు కొత్త నేను ఆనందిస్తాను. విలువలకు జేజీలు కొట్టండి. మన జీవితాలు తప్ప అడుగు పడుతున్నాం రాజకీయాల్లో. వాళ్ళ జీవితాలు ఛాలెంజ్ చేశారు. వెంకయ్య గారు జెండాలు ఇచ్చిన వ్యక్తి మచిలీపట్నంలో గర్భధారిద్రం ఆటంకపడారు. అసలు తెలుసా మీకు? వాళ్ళకి జేజీలు కొట్టారు. అలాంటి గొప్ప మహానుభావులు జేజీలు కొట్టారు. ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ కానీ మీరు ఇంతమంది యువత మీరు అడగని చదువుకున్న పెద్ద విద్యార్థులను చదివితే ఎంత కష్టపడ్డారు ఒక్కొక్క పాలసీ తీసుకురావడానికి. అలాంటి పాలసీని ఈ రోజున 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఎంపీకి వెళ్ళిపోతా ఉంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ రాసిన మహానుభావులు ఎక్కడ? అవంతి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు. చాలా బాధ కలిగింది. అంటే వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అంటే ఎక్కువ గుండాయిసం చేసేవాళ్ళమ్మా, ఎక్కువ. అంతేగాని ఎక్కువ విలువడాలు కాదు. ల్యాండ్ మాఫియా వాళ్ళు వచ్చి ఎంపీలమ్మా, అందరి తోలు తీసే వ్యక్తి మనకి ఎంపీగా రావాలి. అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఈయన జనసేన పార్టీలోకి రాగానే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయాల్సి వచ్చింది. అవసరం ఏముంది విజయసాయి రెడ్డి గారు? మీకు రాజకీయాల కోసం ఏమైనా ట్వీట్ చేశారు?
అంటే అన్ని మీకు విజయసాయి రెడ్డి గారు మీకు చెప్పి చేయాలా మీరు జనసేన అరే ఏం మాట్లాడుతున్నారా ఆయన అదే పులికలు పుడితే మీరు ఏదైనా అనేసి భయపడతా అనుకుంటున్నారా మీరు అప్పుడు చెప్తున్నాను విజయసాయి గారు జగన్మోహన్ గారు గుర్తుపెట్టుకోండి నందికొట్కూరులోని గుడితల గ్రామం కిరాముఖలు కిరాయి సైన్యాలు వేల కోట్లు ఏమి చేయవమ్మా ఈ పాత రోజులు వచ్చి పిచ్చి వేషాలు వేసి భూ కబ్జాలు ఇవన్నీ చేస్తే మామూలుగా ఊరుకునేవాళ్ళు ఇక్కడ అంబేద్కర్ వారసులు మేము సంక్షేమ స్ఫూర్తిని తీసుకెళ్తున్న వాళ్ళం మహాత్మా గాంధీ ఆశయ చచ్చిపోకుండా బతికిస్తున్న వాళ్ళం అవసరమైతే నన్ను కథం తొక్కడానికి నేతాజీ సుభాష్ వారసులు మేము త్యాగానికి భగత్ వారసులు మేము మీరు కూర్చోబెట్టి కిరాయి మేకలు అల్లరి మేకలు తీసుకొస్తే మీరు ప్రజల మీద చొక్కవచ్చుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా వాళ్ళు మర్చిపోకండి కిరాయి మేకలకి వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నాం మిమ్మల్ని ఎంత అద్భుతం కూర్చోబెట్టి అద్భుతం చేస్తారంటే మీరు విశాఖ జిల్లా మొత్తం కబ్జాల పర్వం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు మీరు కూర్చోండి మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కింద చేసిన రిపోర్ట్ ఎక్కడ సిద్ధిపడి ఎక్కడ సిద్ధిపడి చేశారు మీరు ఇది మాకు చాలా ఆనందం కలిగిస్తుంది చాలా బాధలు మీరు ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ అవంతి శ్రీనివాస్ గారు ఇక్కడ గెలిపిస్తే నేను బయటికి వస్తే ఇంత కన్ఫ్యూజింగ్ ఉందండి అమ్మ సార్ క్షమించాలి తప్పు నాది కాదు తప్పు నాది కాదు ఈ నాయకుడు ఈ రోజు ఈ పార్టీలో ఉండే రేపు నెక్స్ట్ పార్టీ కింద ఎందుకు గుర్తుపెట్టుకోవాలి తప్పు నాది కాదు సందీప్ ప్లీజ్ దయచేసి అర్థం చేసి మీకు కన్ఫ్యూజన్ ఏమవుతాం వైసీపీలో లేదు పాప ఎవరో హరిగారు తెలుగుదేశం పార్టీకి ఆయన వదిలేసేదమ్మా మంచి ఆయన బాబు వదిలేడం శుభ్రంగా సందీప్ గెలిపించడం సందీప్ అని కాకేసి తక్కువ వస్తాడు సందీప్ ప్రజలు మీకు ఏదో సరిగ్గా చేయలేకపోయాడు నేను ఉన్నాను కదా ఎవరు నిలబెట్టాలని కాదు ఎవరు అభ్యర్థి వెనకాల ఉన్న పౌరులు ఉన్నారో అతను గెలిపించేసాను అదే నేను కోరుకున్నాను దీనిని ఆతిథ్యం తీసుకోకుండా మారకూడదు మా చెల్లి ఆతిథ్యం తీసుకోవాలి ఆతిథ్యంతో కొందరు తీసుకోవాలి చెప్తున్నాం అందరికీ దండలు కానీ కాళ్ళకి నమస్కారాలు కానీ ఇవన్నీ మహానుభావులు చేయండి మాస్టర్ ఇంత మామూలు మనుషులు కష్టపడే స్వాధీనం కష్టపడే కూలింగం నేను నా శ్రమను గుర్తిస్తే చాలు నాకు అభివృద్ధి మర్యాద నా శ్రమను గుర్తించే మార్పు కోసం మీరు జనసేన పార్టీకి ఓటేయండి చాలా మంచిగా ఎందుకు జేడీ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టామంటే సరదాగా పక్కన పెడితే నిజానికి తెలుగుదేశం పార్టీని ఎన్నుకుంటే నేనేం కోరుకున్నానంటే ఎవరన్నా సరే వస్తే ఒక ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ధర్మకర్తలు మనందరి ఉమ్మడి శ్రమతోటి వచ్చిన సంపాదనని ట్యాక్సులు కట్టి మన ఒంటి శ్రమ దెబ్బలు తిని ఒళ్ళు కళ్ళ కరిగించి పనిచేసి ఉమ్మడి శక్తితోటి మనం శ్రమతోటి పెట్టిన సంపాదనని ప్రభుత్వ ఖజానా కట్టి అది కొన్ని లక్షల కోట్లు అయితే ఆ లక్షల కోట్లని ఎవరికి ఎంత పంచాలి ఇక్కడ ఊరు కావాలంటే ఆ డబ్బులను తీయాలి ఇవన్నీ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉండాలి ఇలాంటి డబ్బు ఖజానాకి ధర్మకర్త ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ బాధ్యత ఉంది మీ భద్రతకి మీకు కావాల్సిన అవసరాలకి డబ్బు ఖచ్చితంగా